బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. అంటే అన్న మీరు గద్దర్ గారితో ఎప్పుడైనా మీట్ అయ్యారా? ఒకసారి మీట్ అయ్యాను. కొన్ని కొన్ని సాంగ్స్ ఆయనతో కూడా పాడాను. పాడారా? పాడాను. ఇది ఉద్యమం సమయంలో లేకపోతే రాతి బొమ్మలో సాంగ్ కూడా పాడాను. మంచి ప్రశంసలు వచ్చాయి. ఆయనతో ఎలా ఉండింది? ఆయన చాలా చాలా ఆప్యాయతగా మంచిగా రిసీవ్ చేసుకునే వ్యక్తి. చాలా మంచి వ్యక్తి అతను. మంచిగా పాటల పెద్దన్నగా మారిపోయాడు. అవును. ఆయన విషయం తీసుకొచ్చావు కాబట్టి ఆయనతో నడుచుకున్న వేళలో పాడిన సాంగ్ను కూడా వినిపిస్తా. ఓకే. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నొదుటి రాతలు రాసే బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత నా కొడుకును, తెలిసుంట చెట్టంత నా కొడుకును, తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నొదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉండి ముడిపు చెల్లించాను, దిక్కు నువ్వను మొక్కి దీనాగా ఉన్నాను, తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటి శంకరా, అందుకే వేషావ ఈ శిక్షను, నా కొడుకుపై నచ్చలైనని మచ్చను, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. మీరు జానపదాలు అలాగే దేవుడికి సంబంధించిన సాంగ్స్ కానీ అన్నీ సూపర్గా వాడుతున్నారు. కాకపోతే మా యూత్ కోసం ఎప్పుడైనా కానీ మూవీస్ అంటే బాగా ఇష్టాలు ఉంటాయి. అవునవునవును. కానీ మరి అలాంటి మూవీ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? తప్పకుండా మూవీ సాంగ్ ఉన్నది, అది పాడబోతున్నా ఇప్పుడు. కాకపోతే దానికంటే ముందు ఒక ప్రశ్న చెప్పండి. ఏంటంటే మీరు నాటక రంగం వైపు నుంచే వచ్చారు. అవును. సో అలాంటిది మూవీస్ లో యాక్టింగ్ కానీ ఇలాంటిది ఎప్పుడైనా ట్రై చేశారా? చేయలేదు, ఇక నుండి చేస్తున్నాము. ఈ మీడియా తరపు నుండి కూడా కొంచెం పెద్దవాళ్ళ చేతిలో నా వీడియోస్ చూసే అవకాశం, మహాభాగ్యం రావాలని కోరుకుంటున్నా. ఏంటంటే ఒక నాటక రంగం నుంచి వచ్చి మన సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్న ఎంతో మంది ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరత అనేది కూడా మన ఇండస్ట్రీలో ఉందన్న. అవునవును, ఉండాలి కదా. ఏంటంటే మీరు ప్రయత్నిస్తున్నా అని అంటున్నారు, కానీ ప్రయత్నించండి, గట్టిగా అదే కార్యక్రమం ప్రయత్నించారంటే మంచి మంచి అవకాశాలు అనేది రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కేవలం అంటే ఇంత ముందు మనకు కేవలం సినిమాలు మాత్రమే ఉండేవి. అవునవును. ఇప్పుడైతే వెబ్ సిరీస్ అని అలాగే వెబ్ ఫిలిమ్స్ అని ఇలాంటివన్నీ బోల్డ్ ఎన్ని వస్తున్నాయి, చాలా ఉన్నాయి కదా. అదే అందు గురించి మూవీ సాంగ్ కూడా ఇప్పుడు వినిపిస్తా. ఓకే, ఇప్పుడు సాంగ్ కమాన్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాట అయ్యింది, చిటపట పాట తాకే నీళ్ళ చిలకలు వాళ్ళే చెట్టయింది, నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాలకు వైరావాలి, నన్ను రాగాల మువ్వై మోగాలి, అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాట అయ్యింది, చిటపట పాట తాకే నీళ్ళ చిలకలు వాళ్ళే చెట్టయింది, నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాలకు వైరావాలి, అనురాగాల మువ్వై మోగాలి. ఈ రకంగా కూడా. కానీ మీతో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే, అన్న మీరు సింగర్గా మీకు ఒక టాలెంట్ ఉంది, అయితే ఒక యాక్టర్గా కూడా మీరు వెళ్ళారంటే నిజంగా మంచి అంటే అవకాశాలు ఏమో వస్తాయేమో అనిపిస్తూ రావాలని కోరుకుంటున్నా. మీ నోటి వాక్యాన అలా కూడా కావాలని కోరుకుంటున్నా. సూపర్ అన్న. ఏంటంటే మీతో ఇంటర్వ్యూ అనేది కూడా నిజంగా చాలా హ్యాపీగా జరిగింది. కూడా మేము పాల్గొనడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా కొన్ని ఉన్నాయి సాంగ్స్, మూవీ సాంగ్స్ కూడా వినిపిస్తా. ఇంకొకటి పాడదాము, ఓకేనా? ఇంకొక సాంగ్ మా ప్రేక్షకుల కోసం పాడ. తప్పకుండా. కరకు రాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు,
రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవే యాడికైనా కోయిలమ్మా ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవే యాడికైనా కోయిలమ్మా. ఈ రకంగా కూడా ఏంటంటే చప్పట్లు కొట్టి కొట్టి నా చేతులు నొప్పి తీస్తాయి అన్నట్టు వాడుతున్నారు అనమాట. తప్పకుండా సూపర్ అన్న. బాసంపల్లి నరేష్ గారు అంటే ఏంటి అనేది ప్రేక్షకులకి ఒకసారి మా ఐడ్రీమ్ ద్వారా కూడా పరిచయం చేయడం అనేది కూడా మాకు హ్యాపీగా చాలా చాలా అనిపిస్తుంది. సంతోషంగా ఉంది. మన ఐడ్రీమ్ న్యూస్ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా. చివరిగా ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా బోల్డ్ అనే అవకాశాలు రావాలి, మళ్ళీ మంచి సక్సెస్ తో మరొకసారి సక్సెస్ స్టోరీ అని ఇంకోటి కూడా పెట్టుకుందాం. తప్పకుండా మన విలేకరుల మీద కూడా ఒక సాంగ్ చివరిగా పాడుకుందాం. అవునా? అరే అందరి మీద రాశారు మీరు? మీరు బాధపడరు? అరే కరెక్టే, మా కోసం కూడా ఉండాలి ఒక సాంగ్. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైనా దాటిపోయే శక్తి ఉందిరా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, అన్నా విలేకరన్నా మీ బాధ్యత గొప్పది చాణక్య. ఫైనల్ గా నన్ను కూడా ఇంక్లూడ్ చేసేసారు. సంతోషంగా. థ్యాంక్ యూ నరేష్ అన్న, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి కళాకారులు ఇంకా ఇండస్ట్రీలోకి రావాలి, సో ఇంకా ప్రజల్ని కూడా ఎంటర్టైన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తప్పకుండా, చాలా సంతోషం. బాసంపల్లి నరేష్ అన్న గారు పాటల ప్రస్తావన కానీ అండ్ నాటక రంగంలో తను సాధించిన ఎన్నో విజయాలు కానీ ఇలా మరి ఇంకా ప్రయాణం అనేది ఇంకా బోల్డ్ ఎంత ఉంది అని కూడా తన ఆనందాన్ని కూడా మనతో పంచుకున్నారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.